వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అరుంధతి పర్మనెంట్గా అనామిక బాడీలో ఫిక్స్ అయిపోతుంది కదా. ఇంకా మనోహరి దగ్గర తను అరుంధతిలా మారింది అనే విషయాన్ని దాచిపెట్టేస్తుంది అరుంధతి. నేను ఇప్పుడే బయటపడినా అది బయటికి వెళ్ళదు, కాబట్టి నేను ఇలా నటిస్తూనే శాశ్వతంగా మనోహరిని బయటికి పంపించేసేలా ఖచ్చితంగా ప్లాన్ వేస్తాను అని అరుంధతి చిత్రగుప్తతో చెప్తుంది. ఇది ఇలా ఉండగా బాగి, అనామిక అరుంధతి, మనోహరి ముగ్గురు ఇంకా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. మనోహరి గారు, మిమ్మల్ని కూడా రమ్మని చెప్పాను కదా, వస్తున్నారా అని అడుగుతుంది అరుంధతి. లేదు, నేనేమి స్కూల్కి రాను అని అంటుంది మనోహరి. అదేంటి, అంజుని మీరే దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చారు కదా, అలాంటిది అంజు గేమ్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తుందో మీకు చూడాలని లేదా అని అడుగుతుంది భాగి. లేదు, ఇప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. అయినా వాళ్ళు ఏమైనా వరల్డ్ కప్ సాధిస్తున్నారా, నేషనల్ కప్ సాధిస్తున్నారా, నాకు అవన్నీ ఎందుకు, అవసరమే లేదు అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట మనోహరి. ఛా, అసలు మీరు ఇలా ఎలా ఉండగలుగుతున్నారండి, మీలాంటి వాళ్ళతో మాట్లాడి కూడా వేస్ట్. అనామిక గారు, అనామిక గారు అని అంటుంది. పలకకుండా సైలెంట్గా ఉంటుందన్నమాట అరుంధతి. అనామిక అని అంటుంది. హో, నన్నేనా, రండి వెళ్దామని చెప్పి అనామిక అరుంధతి అండ్ బాగి ఇద్దరు కలిపి స్కూల్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా వాళ్ళ అమ్మ ఉండుంటే వాళ్ళని కూడా మోటివేట్ చేసేది కదా అని అంజు, అమ్ము, అనంత్, ఆకాష్ నలుగురు బాధపడుతూ ఉంటారు. ఏంటి ఇంకా మిస్ అమ్మ రాలేదు అని చూస్తూ ఉంటుంది అమ్ము. అప్పుడే బాగి అండ్ అరుంధతి ఇద్దరు కలిసి స్కూల్కి వస్తారు. అరుంధతికి అన్ని రోజుల తర్వాత వాళ్ళ పిల్లల్ని చూసేసరికి చాలా ఎమోషనల్ అయి పరిగెత్తుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్తుంది అరుంధతి. ఇంకా వాళ్ళని హక్ చేసుకునేసరికి ఒక్కసారిగా అదంతా చూస్తూ బాగి కూడా షాక్లో ఉండిపోతుంది. అరుంధతి అమ్ము, అంజు, అనంత్, ఆకాష్ నలుగురి ఫోర్ హెడ్ పై కిస్ చేసి వాళ్ళని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా అంజు వైపు చూస్తూ అంజు తల్లి అని అంటుంది. పాపం అరుంధతి వాళ్ళ అమ్మే తనని అలా పిలిచేదని, అనామిక తన్ని అలా ఎలా పిలుస్తుంది అని ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట. అంజు అమ్మా అని అంటుంది. ఒక్కసారిగా తను అమ్మ అని పిలిచేసరికి బాగి, అరుంధతి ఇద్దరు అలా చూస్తూ ఉండిపోతారు. మా అమ్మ నన్ను అంజు తల్లి అనే పిలిచేది, ఇలా ఎలా పిలుస్తున్నావు అనామిక? మా అమ్మ అలా పిలుస్తుందని నీకెలా తెలుసు అని అడుగుతుంది అరుంధతిని అంజు. అంటే ఏమో, నిన్ను చూస్తే అలా పిలవాలనిపించింది అంతే అని పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ కవర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట అరుంధతి. అనామిక, మీరు ఇవాళ చాలా కొత్తగా ప్రవర్తిస్తున్నారు. ఇంతకు ముందు కూడా మీరు పిల్లలతో ప్రేమగానే ఉండేవారు, కానీ ఇంత ప్రేమని నేను ఎప్పుడూ చూడలేదు అని బాగి అంటుంది. కొన్ని బంధాలు అంతే బాగి గారు, మొదట్లో ఏమీ తెలియనట్టే ఉంటాయి, బలపడే కొద్దీ ప్రేమ కూడా పెరుగుతూ ఉంటుంది అని అంటుంది అరుంధతి. మీరివాళ నిజంగా చాలా కొత్తగా మాట్లాడుతున్నారు. అంజు, అన్నీ ఏర్పాట్లు చేసుకున్నావు కదా, ఇంతకీ మీ ప్రాక్టీస్ చేసుకున్నారు కదా, ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి గేమ్స్ అని అడుగుతుంది బాగి. మిస్ అమ్మ ఇంకో హాఫ్ అన్ అవర్లో గేమ్స్ స్టార్ట్ అవుతాయి, కాబట్టి మేము ప్రాక్టీస్ చేస్తున్నామని చెప్తుంది. ఇంకా అంజు దగ్గరికి వెళ్ళి అరుంధతి, చూడు ఆరు తల్లి, నువ్వు చక్కగా గోల్ పెట్టుకొని రీచ్ అవ్వాలి. నువ్వు మీ అమ్మ గురించి మిస్ అవుతున్నావని, తన్ని చూసి చాలా బాధపడుతున్నావని నాకు తెలుసు. కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు అమ్మ నీతోనే ఉంటుంది, నీలోనే ఉంటుంది. నువ్వు ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు గెలిస్తేనే మీ అమ్మ కూడా సంతోషిస్తుంది అని పాపం అరుంధతి మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా అంజు అయితే పాపం వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ వెంటనే ఇంకా అలా రన్నింగ్ కాంపిటీషన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అంజు. ఇది ఇలా ఉండగా అమర్ వెతుకుతున్న రౌడీలందరూ ఇదే స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంజు వాళ్ళు ఏ స్కూల్లో అయితే ఉన్నారో
అదే స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా అలా రౌడీలైతే, రేయ్ నీట్గా అందరూ షేవ్ చేసుకున్నారు కదా, రేయ్ మనల్ని చూస్తే పేరెంట్స్ అని అనుకోవాలి, ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండాలి, సరేనా, ఎవరో ఒకరు క్లాస్ పేర్లు చెప్పేయండి సరిపోతుంది అని ఇంక వెంటనే చెప్తారనమాట. అలా ఇంకా అదంతా విని వాళ్ళ లోపలికి వెళ్ళబోతుంటే కరెక్ట్గా రామ్మూర్తి ఉంటాడు కదా, వాచ్మెన్గా రామ్మూర్తి ఆ రౌడీలని ఆపుతారు. ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు. ఏంటి ఆపుతున్నావు మమ్మల్ని అని అడుగుతూ ఉంటారు. మీరు ఎవరి పేరెంట్స్ అండి? ఎందుకంటే మొన్న కూడా ఇలాగే మాకు తెలియకుండా చాలా లాస్ అయ్యేవాళ్ళం, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి అసలు మీరు ఎవరి తరపు వచ్చారు, మీ పిల్లలు ఎవరు, పేర్లు చెప్పండి అని స్ట్రాంగ్గానే అడుగుతారు రామ్మూర్తి. ఇంకా కరెక్ట్గా రామ్మూర్తిని చూసి వీలైతే, అబ్బా ఈ వాచ్మెన్ ఏంటి ఆయిల్ లాగా అసలు వదలడు, ఎలా ఇప్పుడు అని చెప్పి ఏదో ఒకటి చేసి తప్పించుకుందామనే లోపు ఈ ప్రిన్సిపల్ అయితే పిలుస్తుందనమాట తన్ని. ఇంక పిలిచి, ఏయ్ రామ్మూర్తి నీకేమీ పని పట్టలేదా, వచ్చేపోయే వాళ్ళని ఆపుతావేంటి, అందరూ ఎంతమంది పేరెంట్స్ నీ వల్ల ఆగిపోయారో చూడు, ఇప్పుడు అంత అనుమానించాల్సినంత ఏమీ లేదు, వాళ్ళని లోపలికి పంపించి నువ్వు అక్కడికి వచ్చి పని చూసుకో అని చెప్తుంది ప్రిన్సిపల్. ఇంకా వాళ్ళని వదిలేసి వేరే పనికి వెళ్ళిపోతారు రామ్మూర్తి. అలా రౌడీలైతే విత్ వెపన్స్ సహా స్కూల్ లోపలికి ఎంటర్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా అమర్ మొత్తం టీంతో ఇంకా సర్చింగ్ అయితే మొదలు పెడతారనమాట. విత్ ఇన్ ద సిటీ లోపల అసలు ఎవరు ఉండుంటారు, వాళ్ళు ఏ ఏరియాని టార్గెట్ చేస్తారు అని చెప్పి దే విల్ లైక్ టు ప్లాన్, లైక్ థింక్, ఆలోచిస్తూ ఉంటారు. అదే టైంకి డిఫరెంట్ ఐడియాస్ వస్తూ ఉంటే ఒకరేమో మాల్స్ అని చెప్తారు, నో మాల్స్లో కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి నో, లైక్ ఇది అది అన్నీ చెప్తే అప్పుడు రెండుగా ఫైనల్ చేస్తారనమాట అమర్. నాకు తెలిసి వాళ్ళు ఈసారి నెంబర్ 1 స్కూల్స్ని అటాక్ చేయొచ్చు, లేకపోతే మాల్స్ని అటాక్ చేయొచ్చు, లేకపోతే అమ్యూజ్మెంట్ పార్క్స్ని కూడా అటాక్ చేయొచ్చు. సో టీమ్ 3గా డివైడ్ అయిపోయి ఇవాళ స్కూల్లో ఎక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, లైక్ ఏ స్కూల్స్లో ఇవాళ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా, వాటన్నిటి విషయాల్లో మీరు ఆలోచించండి అని ఇంకా మొత్తం టీంకి అయితే వర్క్ని అసైన్ చేస్తారు అమర్. ఇంకా టీమ్ సర్చ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా బాగి అలా ఇంకా అందరి పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఇంకా అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటుంది. అనామిక, నువ్వు ఈ స్కూల్కి ఫస్ట్ టైం వచ్చావు కదా, ఈ స్కూల్లో అని చెప్తూ ఉంటుంది బాగి. నేను ఫస్ట్ టైం రావడం ఏంటి, ఈ స్కూల్ నాకు తెలుసు కదా అని అంటుంది అరుంధతి. ఏంటి తెలుసా అని అంటుంది బాగి. అయ్యో అనవసరంగా దొరికిపోయానే, తెలుసంటే ఇదే బ్రాంచ్ మా ఊర్లో కూడా ఉండేది, అందుకే తెలుసని చెప్పాను అని కవర్ చేసేస్తుంది అరుంధతి. ఓ అవునా, సరే వాటర్ అయిపోయాయి, నేను వాటర్ ఫిల్ చేసి తీసుకువస్తానని చెప్పి ఇంకలా వాటర్ కోసం వెళ్తుందనమాట బాగి. కరెక్ట్గా వాటర్ కోసం బాగి వెళ్ళేసరికి ఇటువైపు ఒక రౌడీ అయితే ఇంకా రౌడీ అలా వెళ్తూ ఉంటాడనమాట. కరెక్ట్గా ఆ బాగి వెళ్తుంది, రౌడీ కూడా అటువైపుగా వెళ్తారు. ఇంకా వెంటనే ఇద్దరు ఒకరికొకరు లైక్ యాక్సిడెంటల్గా డాష్ ఇస్తారు. ఏయ్ కనిపించట్లేదా అని అంటుంది బాగి. సారీ మేడం సారీ అని ఇంకా వెంటనే ఆ బాటిల్ అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఆ రౌడీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. వీణ్ణి ఎక్కడో చూసినట్టుందే, వీడు ఆ రోజు నేను ఫోటో తీసిందే కదా, వాడే కదా, ఎస్ వాడే వీడు. వీళ్ళు ఇక్కడున్నారంటే వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఈ విషయం వెంటనే ఆయనతో చెప్పాలి అని ఇంకా ఫోన్ చేస్తుందనమాట. అలా అమర్కి బాగి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడనమాట అమర్. అప్పుడు రాథోడ్కి కాల్ చేస్తుంది బాగి. హలో మిస్ అమ్మ, చెప్పాం కదా మిస్ అమ్మ, మేము చాలా ఇంపార్టెంట్ మిషన్లో ఉన్నాం మిస్ అమ్మ అని అంటాడు రాథోడ్. హే రాథోడ్, చెప్పేది వినవా ఏంటి, నీకు కూడా ఏమైనా మెంటలా, చెప్పేది విను. నిన్నటి నుండి ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది నేను ఎఫ్ఎం ఆఫీస్ నుండి రిటర్న్ వస్తుంటే నాకు కనిపించారు, వాళ్ళ వ్యాన్ నిండా వెపన్స్ ఉన్నాయి, వాళ్ళని నేను ఫోటో కూడా తీసుకున్నాను, వాళ్ళ కార్ ఫోటో కూడా తీశాను. ఆ విషయమే ఆయనతో చెప్దామంటే ఆయన నాకు టైం ఇవ్వట్లేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటో తెలుసా,
ఏంటి అంటే ఇప్పుడే స్కూల్లో ఒకరిని నేను చూశాను. ఆ రోజు కార్లో ఉన్నది ఇక్కడ వీడు ఉన్నది ఒకటే. వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారని నాకు చాలా డౌట్గా ఉంది. అందుకే వెంటనే వెంటనే నువ్వు ఈ విషయం ఆయనతో చెప్పు అని అంటుంది బాగి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాథోడ్. మిస్సమ్మ, అవునా, ఇప్పుడే ఇప్పుడే చెప్తాను మిస్సమ్మ అని ఇంక వెంటనే అలా అమర్ దగ్గరికి బయలుదేరుతాడనమాట. పరిగెట్టుకుంటూ వస్తాడు. రాథోడ్, ఏమైంది రాథోడ్ అని అడుగుతారు అమర్. సార్ చెప్తాను సార్ అని బాగి ఆ రౌడీలను చూసినట్టు, ఆ ఫొటోస్ తీసుకున్నట్టు అండ్ ఆ రౌడీలు ఇప్పుడు స్కూల్కి వచ్చినట్టు ఇదంతా చెప్తారనమాట. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. అయితే బాగి ఈ విషయాన్ని చెప్పడానికే ట్రై చేసిందా? నేను ఎందుకు పట్టించుకోలేదు. సరే, ఇప్పుడు నేను వాళ్ళ కార్ ఫొటోస్ చూస్తాను అని వెంటనే వాళ్ళ కార్ ఫొటోస్ చూసి ట్రేస్ చేయమంటే వాళ్ళు అంజు వాళ్ళ స్కూల్లోనే ఉన్నారని తెలుస్తుంది. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. ఇంకా అమర్ అలా స్కూల్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా రన్నింగ్ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా రన్నింగ్ కాంపిటీషన్లో అలా అంజు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కరెక్ట్గా ఇంకా అంజు అయితే పాపం మధ్యలో పడిపోబోతుంది. అంజు అని చెప్పి గట్టిగా అరుంధతి అరుస్తుంది. ఇంకా అరుంధతి వైపు చూస్తూ అంజుకి తన అమ్మ అనిపించినట్టే అనిపిస్తుంది. ఇంకా వెంటనే అలా అంజు అయితే పరిగెడుతూ రన్నింగ్లో ఫస్ట్ వస్తుంది. ఇంకా అంజు వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంజుని చూస్తూ ఆరు అండ్ బాగి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా ఆ రౌడీలందరూ కలిసి, రేయ్ మనం ఇంకొద్ది సేపట్లో మొత్తం ఈ స్కూల్ని హైజాక్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ స్కూల్లోండి ఒక్కడు కూడా బయటికి వెళ్ళడు, ఒక్కడు కూడా బయటికి రాడు. కాబట్టి మనం ఖచ్చితంగా వీళ్ళని మన కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే అని ఇంకా అందరూ అలా హైజాక్ చేసి అందరూ మొత్తం చేస్తూ ఉంటే, మొత్తం కిడ్నాప్ చేయబోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక రౌడీ గన్ అలా తీయబోతుంటే వెనకాల నుంచి చేయి పట్టుకుంటాడు అమర్. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా వెంటనే ఆ రౌడీ, ఏంట్రా మీకంటే మేము తెలివైన వాళ్ళం కాదనుకుంటున్నావా? మేము ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తే మీలాంటి వాళ్ళు ఎవ్వరు ఉండర్రా అని ఇంకా గట్టిగా వాళ్ళని చెయ్యి పట్టుకొని గట్టిగా నొక్కి ఇంకా అందరినీ ఎవరెవరు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి ఇంకా వెంటనే అందరినీ ఒక్కొక్కరిగా ఏరి పారేస్తూ ఉంటాడు అమర్. ఇంకా అమర్ అయితే అలా బాగి దగ్గరికి వస్తారు. బాగి వెంటనే అమర్ని చూసి, ఏమండి వచ్చేసారా? మీ గురించి ఎదురు చూస్తున్నాను, ఆ రౌడీలు అని అంటుంది. మిస్సమ్మ, ఎందుకు కంగారు పడుతున్నావు? ఇప్పుడు నువ్వు దేనికి వచ్చావు? గేమ్స్ చూడడానికి, పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చావు, అవునా? అలాంటప్పుడు ఎందుకు నువ్వు వాటి గురించి ఆలోచించుకుంటా వీళ్ళ గురించి ఆలోచిస్తున్నావు? వెళ్ళు పిల్లల దగ్గరికి వెళ్ళు అని అంటారు అమర్. ఒక్కసారిగా ఇంకా బాగి షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు చాలా కూల్గా మాట్లాడుతున్నారు అని అంటారు. వెంటనే రాథోడ్, ఆల్రెడీ పని అయిపోయింది మిస్సమ్మ, అందుకే ఇంత కూల్గా ఉన్నాం అని అంటాడు రాథోడ్. అటు చూడు అని చెప్పగానే పోలీసులు అయితే సీక్రెట్గా ఎవరికి తెలియకుండా అలా రౌడీలని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా బాగి అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మిస్సమ్మ, ఇదంతా నీ వల్లే, నువ్వు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే ఇక్కడ ఎలాంటి ఘోరం జరగకముందే మేము వాడిని పట్టుకోగలిగాం. థ్యాంక్ యూ మిస్సమ్మ అని అంటారు అమర్. ఏంటండి కొత్తగా నాకు థ్యాంక్స్ చెప్తున్నారేంటి? మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది బాగి. ఇదంతా దూరం నుండి చూస్తున్న అరుంధతి ఒక్కసారిగా ఇంకా చాలా రోజుల తర్వాత అమర్ని చూసేసరికి పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తుంది. దగ్గర వరకు వచ్చి వెంటనే తను అనామిక అనే విషయం గుర్తొచ్చి ఆగిపోతుంది అరుంధతి. ఏవండి అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా అలా పిలిచేసరికి ఇంకా వెంటనే అలా షాక్ అయిపోతాడనమాట అమర్. తనకి అరుంధతి కనిపించినట్టే అనిపిస్తుంది, అరుంధతి వినిపించినట్టే అనిపిస్తుంది. వెనక్కి తిరిగి, అనామిక, ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచావు అని అడుగుతారు. ఏం లేదు సార్ అని పిలిచాను అని కవర్ చేసేసుకుంటుంది పాపం అరుంధతి. ఓ సరే రండి
చూద్దామని చెప్పి ఇంకా అలా వెళ్తూ ఉంటే అరుంధతి అయితే చూస్తూ ఉంటుంది. అమ్మో, ఇంకా షటిల్లో తనకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అనంత్ అండ్ ఆకాష్కి కూడా వాళ్ళ గేమ్స్ పార్టిసిపేట్ చేసిన వాటిలో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఇదంతా చూస్తూ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా అందరూ అప్పుడే ఇంకా రామ్మూర్తి అక్కడి నుండి దాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రామ్మూర్తిని చూస్తుంది బాగి. ఒక్కసారిగా బాగి అయితే షాక్ అయిపోతుంది. నాన్న నాన్న నువ్వు ఇక్కడున్నావేంటి నాన్న అని అడుగుతుంది. అమ్మా, నువ్వు నన్ను ప్రశ్న అడగకూడదు అనుకున్నాను, కానీ అడిగేస్తున్నావు. చూడమ్మా, నా గురించి నీకు తెలుసు కదా, నాకు ఎవరి దగ్గర చేయి చాచి అడగడం ఇష్టం ఉండదు. అందుకే నేను ఇలానే ఉండాలి, అందుకే నేను ఇక్కడ పనిచేస్తున్నాను అని అంటారు. నాన్న, నువ్వు ఇక్కడ పనిచేయడం ఏంటి నాన్న? వద్దు నాన్న అని పాపం ఇంకా అలా బాగి అయితే హక్ చేసుకుంటుంది వాళ్ళ నాన్నని. ఇంక పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట వాళ్ళ నాన్న వైపు అరుంధతి కూడా. నాన్న, మీరు నా నాన్నని నాకు తెలుసు, కానీ నేను మీ దగ్గరికి రాలేని పరిస్థితి, మీతో టైం గడపలేని పరిస్థితి. ఒకరోజు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాను అని అరుంధతి పాపం ప్రేమగా రామ్మూర్తి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అందరూ అలా కలిసి ఇంటికైతే బయలుదేరుతారు. మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అలా అందరూ కలిసి ఇంటికి వచ్చి, నాన్నమ్మ చూసావా మాకు ప్రైజ్ వచ్చిందని అందరూ ప్రైజ్ చూపిస్తూ ఉంటారు అనమాట పిల్లలందరూ. ఇంకా నిర్మలమ్మ వాళ్ళైతే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనోహరి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అరుంధతి మనోహరి దగ్గరికి వచ్చి, ఏంటి మనోహరి గారు ఇంతలా టెన్షన్ పడుతున్నారేంటి? ఓ, ఫ్యూచర్లో ఏం జరగబోతుందనా? మీరేమీ బాధపడకండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మీకంటే నాకే బాగా తెలుసు. ఈ ఇల్లు వదిలి వేరే ఇంటికి వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి వైపు ఒక్కసారిగా ఇంకా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.